హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. ఈరోజు మనము టెన్సెస్ని ఇంకా డీటెయిల్గా ఎలా చేయాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో 3 టెన్సెస్, 4 సబ్ టెన్సెస్, టోటల్ 12 స్ట్రక్చర్స్ విత్ తెలుగు ఇంగ్లీష్ ఈజీగా ఎలా చెప్పాలని చూసుకున్నాం. అక్కడితో టెన్సెస్ అయిపోలేదండి, అక్కడ స్టార్ట్ అవుతుంది టెన్సెస్. చాలామంది ఇంకా అక్కడికి వస్తే నాకు టెన్సెస్ వచ్చేసింది అనుకుంటారు. దాని తర్వాత నుంచి ఏం చేయాలనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ లేకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మేము చేసే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు ఫర్దర్గా కూడా రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. టెన్సెస్ స్టార్ట్ చేస్తేనే చాలామందికి ఐ డూ దీస్ వర్క్, ఐ ఆమ్ డూయింగ్ దీస్ వర్క్, ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్, అయిపోయింది టెన్సెస్ వచ్చేసింది నాకు అనుకుంటారు. అక్కడ అయిపోవట్లేదండి, అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి మెయిన్ వర్క్. అది ఎలా చూద్దాం ఇప్పుడు. సో నేను ఒక పని చేస్తాను అన్నప్పుడు సింపుల్ ప్రజెంట్లో చెప్తున్నాం. ఐ డూ దీస్ వర్క్, ఐ సింగ్ ఏ సాంగ్, ఐ టీచింగ్. దాన్ని క్వశ్చన్ చేయాలి మరి. డూ ఐ డూ దీస్ వర్క్, నేను ఈ పని చేస్తానా? డూ ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడతానా? డూ ఐ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ, నేను క్లాస్ రెగ్యులర్గా అటెండ్ అవుతానా? అలా సేమ్ ఇక్కడ నెగిటివ్ వస్తే ఐ డోంట్ డూ దీస్ వర్క్, నేను ఈ పని చెయ్యను. డోంట్ ఐ డూ దీస్ వర్క్, నేను ఈ పని చెయ్యనా? నేను తింటాను, ఐ ఈట్, నేను తింటానా? డూ ఐ ఈట్. నేను తినను, ఐ డోంట్ ఈట్, నేను తిననా? డోంట్ ఐ ఈట్. ఇవన్నీ కూడా ప్రజెంటే అండి, ఇదన్నీ కూడా సింపుల్ ప్రజెంటే. అంటే ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్ తెలిస్తే ఇది ఒక్కటే నాకు టెన్స్ తెలుసు అన్నట్టు కాదు. మళ్ళీ వీటన్నింటికి ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తాం. ఐ డూ దీస్ వర్క్, నేను ఈ పని చేస్తాను. డూ ఐ డూ దీస్ వర్క్, నేను ఈ పని చేస్తానా? నేను ఈ పని ఎందుకు చేస్తాను? వై డూ ఐ డూ దీస్ వర్క్. నేను ఈ పని ఎప్పుడు చేస్తాను? వెన్ డూ ఐ డూ దీస్ వర్క్. ఈ డూ డస్ డిడ్ టాపిక్లో ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకున్నాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డూ డస్ డిడ్ వీడియో ఈ క్లాస్ తర్వాత చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అదే నేను ఈ పని చెయ్యనా? డోంట్ ఐ డూ దీస్ వర్క్. నేను ఈ పని ఎందుకు చెయ్యను? వై డోంట్ ఐ డూ దీస్ వర్క్. నేను ఎందుకు చేస్తాను? వై డూ ఐ డూ దీస్ వర్క్. నేను ఎందుకు చేయను? వై డోంట్ ఐ డూ దీస్ వర్క్. సేమ్ ఇదే కంటిన్యూస్ టెన్స్ చెప్పినప్పుడు నేను ఈ పని చేస్తున్నాను, ఐ ఆమ్ డూయింగ్ దీస్ వర్క్. నేను ఈ పని చేస్తున్నానా అంటే యామ్ ఐ డూయింగ్ దీస్ వర్క్. నేను రాస్తున్నాను, ఐ ఆమ్ రైటింగ్. నేను రాస్తున్నానా? యామ్ ఐ రైటింగ్. నేను రాయటం లేదు, ఐ ఆమ్ నాట్ రైటింగ్. నేను రాయటం లేదా? యామ్ ఐ నాట్ రైటింగ్. ఇలా ప్రతి సెంటెన్స్లో కూడా మనకు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఉంటుంది. సో టెన్సెస్లో కూడా మొత్తం 12 స్ట్రక్చర్స్కి 12x4 చేయాలి మనం. ఈ 12 స్ట్రక్చర్స్కి 4 ఫార్మ్స్ నేర్చుకుంటే అంటే అరౌండ్ 48 స్ట్రక్చర్స్ వస్తాయి. అవన్నీ తెలుసుకొని కరెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తేనే ఎఫెక్టివ్గా చెప్పగలం. అంటే ఒకే సబ్జెక్టు ఒకే వర్బుతో మనకి టెన్సెస్లో ఈ 48 స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. నేను ఈ పని చేస్తానా? డూ ఐ డూ దీస్ వర్క్ అంటాము. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఐ హ్యావ్ డన్ దీస్ వర్క్, నేను ఈ పని చేశాను. డే టు టైం లేకుండా కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. అలాగే రిపీటెడ్ యాక్షన్స్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్పేటప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి చెప్తాం. నేను ఈ పని చేశాను, ఐ హ్యావ్ డన్. నేను ఈ పని చేశానా? హ్యావ్ ఐ డన్ దీస్ వర్క్. నువ్వు ఈ పని చేసావు, యూ హ్యావ్ డన్ దిస్ వర్క్. నువ్వు ఈ పని చేసావా? హ్యావ్ యూ డన్ దిస్ వర్క్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్. హ్యావ్ యూ పేడ్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్. హ్యావ్ యూ ప్రాక్టీస్డ్ సెంటెన్సెస్ అంటూ జరిగిపోయిన పనులు క్వశ్చన్ చేయడానికి సెకండ్ సెంటెన్స్ యూజ్ చేస్తున్నాయి, పాజిటివ్ ఇంట్రాగేటివ్. అతను వచ్చాడు, హీ హ్యాస్ కమ్. అతను వచ్చాడా? హ్యాస్ హీ కమ్. అతను ఎందుకు వచ్చాడు? వై హ్యాస్ హీ కమ్. అలాగే ఐ హ్యావ్ డన్, నేను చేశాను. హ్యావ్ ఐ డన్, నేను చేశానా? నేను ఎందుకు చేశాను? వై హ్యావ్ ఐ డన్. నేను ఎందుకు చేయలేదు? వై హ్యావెంట్ ఐ డన్. సో ఇలా టెన్సెస్లో ఉన్న ప్రతి సెంటెన్స్కి 4 ఫార్మ్స్ చేయాలి. అలాగే నేను రాస్తున్నాను, ఐఎమ్ రైటింగ్. నేను రాస్తున్నానా? యామ్ ఐ రైటింగ్. నేను ఉదయం 7 గంటల నుంచి రాస్తూనే ఉన్నాను అంటే ఐ హ్యావ్ బీన్ రైటింగ్ సిన్స్ 7 AM. నేను ఉదయం 7 గంటల నుంచి రాస్తూనే ఉన్నానా? హ్యావ్ ఐ బీన్ రైటింగ్. సో ఇది క్వశ్చన్ చేసి నేను ఉదయం 7 గంటల నుంచి ఎందుకు రాస్తూనే ఉన్నాను? వై హ్యావ్ ఐ బీన్ రైటింగ్ సిన్స్ 7 AM. వై హ్యావ్ యూ బీన్ రైటింగ్ సిన్స్ 7 AM. ఉదయం 7 గంటల నుంచి నువ్వు ఎందుకు రాస్తున్నావు? వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఫర్ ఇయర్స్. సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు? స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఉండగా దిగులెందుకు దండగా. వచ్చి అన్ని క్లాసెస్ రెగ్యులర్గా వినండి, ప్రాక్టీస్ చేయండి. వీడియో పాస్ చేసి మళ్ళీ స్లోగా 1-2 సార్లు వినండి. మిగతా విషయాలన్నీ అన్ని క్లాసులు అయిపోయేసరికి మీకే కొంత క్లారిటీ వస్తుంది. ఐ హ్యావెంట్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ అంటే నేను ఉదయం నుంచి ఈ పని చేయటం లేదు. ఉదయం నుంచి నేను ఈ పని చేయటం లేదా అంటే హ్యావెంట్ ఐ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ 7 AM. దీనికి ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే
వై హ్యావెంట్ ఐ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ 7 AM? వై హ్యావెంట్ యూ బీన్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఫర్ ఇయర్స్ టుగెదర్? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు నువ్వు? అలా మనకు తెలిసిన ప్రతి సెంటెన్స్ని కూడా మనం ఇలా 4 ఫార్మ్స్ అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అన్ని టెన్సెస్లు అన్ని స్ట్రక్చర్స్ని కూడా కరెక్ట్గా తెలిస్తే అప్పుడే మీరు ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతారు. నౌ లుక్ ఇన్ టు పాస్ట్లో కూడా మనకి సింపుల్ పాస్ట్, ఐ డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, I was doing this work yesterday, by this time past continuous. I had done this work when he came here yesterday. నిన్న అతను ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పని చేశాను. I had been doing this work from 4 PM to 6 PM yesterday. ఇలా మనకి తెలిసిన ఈ పాస్ట్లోనే ఈ 4 స్ట్రక్చర్స్కి కూడా మళ్ళీ 4 ఫార్మ్స్. ఎలా ఐ డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న నేను ఈ పని చేశాను. నిన్న నేను ఈ పని చేశానా? డిడ్ ఐ డూ దిస్ వర్క్ ఎస్టర్డే? నిన్న నేను ఈ పని చేయలేదు. ఐ డిడ్ డూ దిస్ వర్క్. ఇది కూడా పాస్ట్, దీన్ని కూడా సింపుల్ పాస్ట్ అనే అనాలి. సింపుల్ పాస్ట్ అంటే ఓన్లీ ఫస్ట్ స్ట్రక్చర్ ఒకటే కాదు. డిడ్ంట్ ఐ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న నేను ఈ పని చేయలేదా? వీటికి మళ్ళీ ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే వై డిడ్ ఐ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న నేను ఈ పని ఎందుకు చేశాను? వై డిడెంట్ ఐ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే ఏ ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే అది వస్తుంది. వే డిడ్ ఐ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న నేను ఈ పని ఎక్కడ చేశాను? హౌ డిడ్ ఐ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న నేను ఈ పని ఎలా చేశాను? నిన్న నేను ఎలా చేయలేదు అంటే వై డిడెంట్ ఐ డూ అంటే ఎందుకు చేయలేదు. హౌ డిడెంట్ ఐ డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ పని ఎలా చేయలేదు. సేమ్ అలాగనే పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ఐ డన్ దిస్ వర్క్ వెన్ హీ కేమ్ హియర్ ఎస్టర్డే, నిన్న అతను వచ్చేసరికి నేను ఈ పని చేశానా? ఎందుకు చేశాను? అతను ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పని. వై హ్యాడ్ ఐ డన్ దిస్ వర్క్ వెన్ హీ కేమ్ హియర్ ఎస్టర్డే, వై హ్యాడెంట్ ఐ డన్ దిస్ వర్క్ వెన్ హీ కేమ్ హియర్ ఎస్టర్డే, నిన్న అతను ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పని ఎందుకు చేయలేదు. మన వ్యూవర్స్లో రాము అనుకుంటా పేరు, అబ్బాయి మళ్ళీ అడిగాడు, సార్ కాస్త వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు, అట్లీస్ట్ 2 times అయినా రిపీట్ చేయండి, మీరు ఒక్కసారి చెప్పేస్తున్నారు తొందరగా అర్థం అవ్వట్లేదని. వీలైనంత వరకు రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా బిగ్గర్ స్క్రీన్లో చూడండి, ఫోన్లో చూసినా ఫుల్ స్క్రీన్ పెట్టుకొని ఫుల్ క్లారిటీతో హెచ్డి క్వాలిటీ 4K వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అలాగే చూడండి. వీడియో రెజల్యూషన్ లేకుండా బ్రైట్నెస్ లేకుండా చూసి స్క్రీన్ కనిపించట్లేదు అని కంప్లైంట్ చేయకండి. వీలైనంత వరకు ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా గ్రాడ్యువల్గా రెక్టిఫై చేస్తూ వస్తున్నాము. నౌ నిన్న నేను ఈ పని చేస్తూ ఉంటే ఐ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల దాకా ఈ పని చేస్తూనే ఉంటుంది అంటే ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. అలాగే నిన్న నేను ఈ పని చేస్తూ ఉంటున్నా వాజ్ ఐ డూయింగ్ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ పని చేస్తూనే ఉంటున్నా హ్యాడ్ ఐ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. ఇలా ఈ స్ట్రక్చర్స్ని కరెక్ట్గా వాడడం రావాలి. I hadn't been doing this work from 4 PM to 6 PM yesterday. Hadn't I been doing this work from 4 PM to 6 PM yesterday? ఇలా ఈ సెకండ్ సెంటెన్స్ 4th సెంటెన్స్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వస్తున్నాయి. అక్కడ మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఏదైనా సెంటెన్స్ మిస్టేక్ అయినా ఆ ఫార్మాట్ కరెక్ట్గా ఉంటే మీనింగ్ అదే వచ్చేస్తుంది మనకు. అసలు ఏం చెప్తున్నామో తెలియకుండా, స్ట్రక్చరే తెలియకుండా ఏదో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని అలాగే నేర్చుకుంటే ఆ సెంటెన్సెస్ అన్నీ చెప్పలేము. ఏదో బైహార్ట్ చేసినట్టుగా కొన్ని సెంటెన్సెస్ మాట్లాడడానికి వీలవుతుంది, కానీ స్పాంటేనియస్గా మనం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పలేము. నేనేం చేశానో నీకు తెలుసు అని చెప్పాలి. నీకు తెలుసు అంటే ఎలా చెప్పాలి? యూ నో, ఇక్కడ ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేసి యూ నో వాట్ ఐ డిడ్ ఎస్టర్డే, యూ డోంట్ నో వాట్ ఐ డిడ్ ఎస్టర్డే, డోంట్ యూ నో వాట్ ఐ డిడ్ ఎస్టర్డే, నీకు తెలీదా నేనేం చేశాను. ఇలాంటివన్నీ ఇంకా ఫర్దర్ టాపిక్స్ ప్రాక్టీస్ సెషన్స్లో అప్లోడ్ చేస్తాము. రెగ్యులర్గా వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటే మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా వస్తుంది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ఫ్యూచర్. రేపు నేను ఈ పని చేస్తాను, ఐ విల్ డూ దిస్ వర్క్ టుమారో. రేపు నేను ఈ పని చేస్తానా, విల్ ఐ డూ దిస్ వర్క్ టుమారో. రేపు నేను ఈ పని చెయ్యను, ఐ వోంట్ డూ దిస్ వర్క్ టుమారో. రేపు నేను ఈ పని చెయ్యనా, వోంట్ ఐ డూ దిస్ వర్క్ టుమారో. రేపు నేను ఈ పని ఎందుకు చేస్తాను అంటే వై విల్ ఐ డూ దిస్ వర్క్ టుమారో. రేపు నేను ఈ పని ఎందుకు చేయను, వై వోంట్ ఐ డూ దిస్ వర్క్ టుమారో. రేపు నేను ఈ పని ఎందుకు చేస్తాను నీకు తెలుసు అంటే యూ నో వై ఐ విల్ డూ దిస్ వర్క్ టుమారో. రేపు నేను ఈ పని ఎందుకు చేస్తానో నీకు తెలుసు. నేను రేపు ఈ పని ఎందుకు చెయ్యను నీకు తెలుసు అంటే యూ నో వై ఐ వోంట్ డూ దిస్ వర్క్ టుమారో. మనం చెప్పే ప్రతి సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది, ప్రతి సెంటెన్స్కి ఒక అర్థం ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి చెప్పేసి దీన్ని ఏమంటారు అంటే రాదు. ఆ స్ట్రక్చర్లో చెప్పి దాన్ని ఏమంటారు మనం అలా చెప్పాలి, కానీ మనకు నచ్చింది చెప్పేయకూడదు.
ఐ విల్ బీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను ఈ పని చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ టీచింగ్ న్యూ లెసన్, ఐ విల్ బీ ప్రాక్టీసింగ్, ఐ విల్ బీ స్లీపింగ్, ఐ విల్ బీ స్పెండింగ్ టైమ్ విత్ మై కిడ్స్. అలా దీన్ని క్వశ్చన్ చేస్తే విల్ ఐ బీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను ఈ పని చేస్తూ ఉంటానా. విల్ ఐ బీ స్లీపింగ్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి నిద్రపోతూ ఉంటానా. విల్ యూ బీ వాచింగ్ టీవీ టుమారో, రేపు ఈ టైంకి నువ్వు మూవీ చూస్తూ ఉంటావా, టీవీ చూస్తూ ఉంటావా అంటూ క్వశ్చన్ చేయడానికి యూజువల్గా ఈ సెకండ్ సెంటెన్స్ వాడాలి. అదే రేపు ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉండను. ఐ వోంట్ బీ డూయింగ్ దిస్ వర్క్ టుమారో, ఐ వోంట్ బీ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో, ఐ వోంట్ బీ టీచింగ్ ఎనీ లెసన్ టుమారో. అలా వోంట్ ఐ బీ డూయింగ్ దిస్ వర్క్ అంటే రేపు ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉండనా. ఎందుకు చేస్తూ ఉంటాను, వై విల్ ఐ బీ డూయింగ్. ఎందుకు చేస్తూ ఉండను నేను, వై వోంట్ ఐ బీ డూయింగ్ దిస్ వర్క్. సేమ్ ఇలాగే ఐ విల్ బీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ టైంకి ఈ పని చేస్తూ ఉంటాను. రేపు ఈ టైంకి కూడా ఈ టైం ఫ్రేమ్ కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఫ్యూచర్ ఎప్పుడు యూస్ చేయాలి. ఎక్స్టెన్షన్ ఆఫ్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రేపు ఈ సమయానికి కూడా నేను ఈ పని చేస్తూనే ఉంటానా అంటే విల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. రేపు ఈ సమయానికి కూడా నేను ఈ పని ఎందుకు చేస్తూ ఉంటాను, ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేయడం. వై విల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి ఈ పని చేస్తూ ఉండను. ఐ వోంట్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి కూడా నేను ఈ పని చేస్తూ ఉండనా. వోంట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. రేపు ఈ సమయానికి కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. రేపు ఈ సమయానికి కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటానా. విల్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. సో వీలైనంత వరకు ఈజీగా ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో పాజ్ చేసి 1-2 సార్లు చూడండి, చివరి దాకా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నాం అనేది అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసి చూస్తే కంటెంట్ మిస్ అవుతారు. అందరిలాగే చెప్పారు, ఏదో చెప్పారు అంటారు. ఒకరిద్దరు కమెంట్స్ పెట్టారు 30 రోజుల్లో ఇంగ్లీష్ వస్తుందా, 45 రోజుల్లో ఇంగ్లీష్ వస్తుందా అని. వాళ్ళు ఎవరు అనేది పక్కన పెట్టినా క్వశ్చన్ కూడా రైట్ క్వశ్చనే. మనం ఏం చెప్పాలంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇక్కడ ఎవరేమి అబరకదబర గ్యారెంటీ చేయట్లేదు, స్కామ్లు స్కీమ్లు చేసి మేము మొత్తం ఆస్తులు ఎవరేమి రాయించుకోవట్లేదు. ఇక్కడ ఏదో మా ప్రయత్నం కొంతైనా నేర్చుకుంటారు, దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని తప్ప ఇక్కడ ఎవరు ఏమీ చీట్ చేయట్లేదు. అందరికీ అవేర్నెస్ ఉంది, ఎవరు ఏం చూడాలో ఏం చూడకూడదో వాళ్ళకి తెలుసు. మీరు కూడా ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా వీలైనంత వరకు పాజిటివ్ థింగ్స్ ఎవరు చెప్పినా వినండి, నేర్చుకోండి. దాని నుంచి మీకు బెనిఫిట్ ఉందనుకుంటే యూస్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.